విదేశీ గడ్డపై శత్రువులను చంపడం అంత ఈజీ కాదు. శత్రు దేశంలో శత్రుమూకల భర్తం పట్టాలంటే చాలా ప్రణాళికలు చేయాలి. లక్ష్యం మీద గురి తప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అమాయకులు బలి కాకూడదు. కానీ ఇవేమీ తెలియని పాకిస్తాన్ ఆఫ్ఘన్పై వైమానిక దాడులు చేసింది. టీటీపీ ఉగ్రవాదులను అంతం చేయడమే తమ లక్ష్యమని చెబుతూ అన్యాయంగా అమాయకులను పొట్టన పెట్టుకుంది. దీంతో తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్పై వార్ సైరన్ మోగించారు. ఈ వ్యవహారంపై రియాక్ట్ అయిన భారత్ ఆఫ్ఘన్ తాలిబాన్లకు కొండంత అండగా నిలిచే ప్రకటన చేసింది. ఆ ప్రకటనే ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై భారత రియాక్షన్ ఏంటి? మోడీ సర్కార్ తాలిబాన్లకు మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ను ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. ఆఫ్ఘన్ పాక్ వార్ సైరన్ వ్యూహం మార్చిన భారత్, పాకిస్తాన్ వైమానిక దాడులను తప్పుపట్టిన ఇండియా. తాలిబాన్లకు మద్దతు వెనుక ఇండియా వ్యూహం ఏంటి? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది పాకిస్తాన్ తీరు. తనను తాను న్యూక్లియర్ పవర్ కంట్రీగా భారత్తో సమానంగా ఫీల్ అయ్యే ఉగ్రవాద దేశం అనే విషయాల్లో భారత్ను కాపీ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. పొరుగు దేశంలో ఎయిర్ స్ట్రైక్స్ విషయంలోనూ అది చేస్తోంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ పై వైమానిక దాడుల పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో అది చేసింది. కానీ ఈ విషయంలో ఘోరంగా ఫెయిల్ అయింది. లక్షిత దాడులు ఎలా చేయాలో కూడా తెలియని పాక్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘన్లో అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. ఈ విషయంపైనే తాలిబాన్ సర్కార్ అగ్గి మీద గుగ్గిలమైంది. పాకిస్తాన్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడే ఇండియా కూడా సీన్లోకి వచ్చింది. పాకిస్తాన్ చర్యలను తూర్పారబడుతూ అంతర్జాతీయ వేదికపై అంతు చూసే దిశగా పావులు కదపడం స్టార్ట్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో కాస్త ఇన్ డెప్త్కు వెళదాం. ఈ నెల 22న తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కు దిగింది పాకిస్తాన్. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ దాని అనుబంధ సంస్థలకు చెందిన 7 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్టు చెప్పింది. నంగర్హార్, పాక్టికా ప్రావిన్సుల్లో జరిగిన ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. పాకిస్తాన్ మాత్రం 70 మంది ఉగ్రవాదుల్ని హతమార్చామని పేర్కొంది. చాలా కాలం నుంచి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ దేశంలోకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది. చనిపోయిన 70 మందిలో కూడా చాలా మంది పాక్ జాతీయులే అని పాకిస్తాన్ మంత్రి తలాల్ చౌధరి తెలిపారు. పాక్ తన పౌరులను రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తమ దేశంలో దాదాపు 70,000 నిఘా ఆధారిత కార్యకలాపాలు నిర్వహించామని, ఫలితంగా బహుళ అరెస్టులు జరిగాయని ఆయన అన్నారు. 2020లో కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించనివ్వమని తాలిబాన్ హామీ ఇచ్చిందని చౌధరి పేర్కొన్నారు. కానీ కాబుల్ తాత్కాలిక ప్రభుత్వం మిలిటెంట్ కార్యకలాపాలను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ పై తాలిబాన్ సర్కారు తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ దాడికి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అటు అంతర్జాతీయ మానవ హక్కుల ఫౌండేషన్ అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. బేహ్సుద్ జిల్లాలో పాకిస్తాన్ వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన కనీసం 16 మంది మరణించినట్లు సమాచారం అందిందని తెలిపింది. ఏడాది శిశువు నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు బాధితులలో ఉన్నారని తెలిపింది. 80 ఏళ్ల షహాబుద్దీన్, 30 ఏళ్ల షరకత్, 40 ఏళ్ల ముహమ్మద్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. 20 ఏళ్ల రియాజుల్లా గాయపడ్డాడు. ఇది కేవలం సంఖ్యలు కాదు, వారు మనుషులేనని IHRF వ్యాఖ్యానించింది. ప్రాణ నష్టమే కాదు, కుటుంబ వంశపారంపర్య పూర్తి వినాశనాన్ని సూచిస్తుందని ఫౌండేషన్ పేర్కొంది. ఇక్కడే భారత్ సీన్లోకి ఎంటర్ అయింది. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా అమాయక పౌరులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనను విడుదల చేశారు. పవిత్ర రంజాన్ నెలలో మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టానికి దారితీసిన ఆఫ్ఘన్ భూభాగంపై పాకిస్తాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు మళ్లించడానికి చేసిన మరో ప్రయత్నం. ఆఫ్ఘన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రతకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంటుంది అని రణ్ధీర్ జైస్వాల్ కీలక ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్ మాసంలో పౌరులపై దాడులు జరగడాన్ని భారత్ ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక చాలా లోతైన దౌత్యపరమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. భారత్ కేవలం మానవతా కోణంలోనే కాకుండా
అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ ఇరకట్టంలో పెట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ తనని తాను ప్రపంచ ముస్లిం దేశాలకు ప్రతినిధిగా, ఇస్లామిక్ విలువలకు రక్షకుడిగా చెప్పుకుంటుంది. భారత్ ఇక్కడే పాకిస్తాన్ను దెబ్బకొట్టింది. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేసుకునే సమయంలో మరో ముస్లిం దేశంపై వైమానిక దాడులు చేసి పౌరులను చంపడాన్ని భారత్ ఎత్తి చూపింది. దీనివల్ల ఇతర ముస్లిం దేశాల దృష్టిలో పాకిస్తాన్ ఒక నైతికత లేని దేశంగా ముద్రపడుతుంది. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గ్రూపులో పాకిస్తాన్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ ఒక నిజమైన మిత్రుడు అని నిరూపించుకుంది. పాకిస్తాన్ బాంబులేస్తుంటే భారత్ మాత్రం మందులు, గోధుమలు ఇచ్చి వారి సార్వభౌమాధికారం కోసం గళం విప్పుతోంది. ఈ సానుభూతి వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా పట్ల సానుకూలత పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో భారత వ్యతిరేక ఉగ్రవాద స్థావరాలు అక్కడ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో మానవ హక్కుల గురించి, ముస్లింల రక్షణ గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటుంది. ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే పొరుగు దేశంలోనే సాటి ముస్లిం పౌరులను రంజాన్ సమయంలోనే చంపుతున్న పాకిస్తాన్కు వేరే దేశాల అంతర్గత విషయాల గురించి మాట్లాడే హక్కు లేదు అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. కాబట్టి భవిష్యత్తులో కశ్మీర్ గురించి కన్నింగ్ కామెంట్లు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యూచర్లో మళ్లీ ఆపరేషన్ సింధూర్ వంటి మిషన్లు చేపట్టినా పాకిస్తాన్ నోరు మూసుకుని ఉండాల్సిందే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడుల లక్ష్యం ఉగ్రవాదుల అంతమే అయినప్పుడు పాకిస్తాన్లో భారత్ లక్ష్యం కూడా అదే అవుతుంది. ఈ కథ ఇక్కడితో అయిపోయినట్టు కాదు. ఉగ్రదేశంపై ఆఫ్ఘన్ ప్రతీకార చర్యలు మొదలైన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. భారత్ మార్కు దౌత్యం ముందు పాకిస్తాన్ ఏకాకిగా కాదు, ఎందుకు కొరగాకుండా పోవడం ఖాయం.